హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఒక కూలీ పనులు చేసుకుంటున్నాను బట్టి ఒక మురళీకృష్ణ అనే వ్యక్తి ఉప్పల్‌కి చెందినవాడు. వాళ్ళ వైఫు అక్కడే అదే ఏరియాలో కేర్ టేకర్‌గా ఉంది. అతను పెయింటర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఎల్బీ నగర్‌లో పనులు చేయడానికెళ్ళాడు. జస్ట్ లిఫ్ట్ అడిగారు లేట్ అయిందని చెప్పేసి. అడిగితే ఒక కార్ ఆగింది. ఆ కార్‌లో వాళ్ళు ఎక్కించుకున్నారు. సో, వాళ్ళక్కడ స్టార్ట్ అయినటువంటి కార్‌లో వాళ్ళు హింసించడం స్టార్ట్ చేశారు. లైంగికంగా వాళ్ళు సిగరెట్లు తాగుతూ అతన్ని కాల్చడం, అతని పైన చెయ్యిలు వేసి ఆహ్, అసభ్యంగా ప్రవర్తించడం. ఇలాంటివి చేస్తుంటే తను ఆశ్చర్యపోయాడు. అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి, అసలు కారులో ఎందుకు ఎక్కాను అనుకున్నాడు. సో, తప్పించుకునే ప్రయత్నంలో అప్సిగూడ దగ్గర ఉన్నటువంటి ఎన్‌జీఆర్ఏ దగ్గర బలవంతంగా కార్ డోర్ ఓపెన్ చేసుకొని దూకేశాడు. దూకేసినా కానీ ఆ ఎదవలు, ఆ రౌడీ షీటర్లు, ఆ బద్మాషులు ఏం చేశారంటే అయినా అతన్ని వెంబడించారు. కార్ ఆపేసి అతన్ని వెంబడించడంతో అతను ఉరికి ఉరికి కింద పడిపోయాడు. కింద పడిపోయినా గానీ వాళ్ళు వదలకుండా కత్తితో 8 పోట్లు పోశారు. ఒక అమాయకుడిని, ఒక కూలీ పని చేసుకునే వ్యక్తిని. అతను చనిపోయాడనుకున్న తర్వాత వాళ్ళు పారిపోయారు. స్థానికులొచ్చి అతనికి ఏమైందని అడిగేసరికి అతను మొత్తం చెప్పాడు. ఇలా జరిగింది. మొత్తం నేను ఎల్బీ నగర్‌లో కార్ ఆపాను. వాళ్ళు ఎక్కించుకున్నారు. నన్ను అసభ్యంగా ప్రవర్తించారు. సిగరెట్లతో కాల్చారు, కొట్టారు. కానీ నేను తప్పించుకోవడానికి నేను కార్ దిగి పారిపోయాను. అప్పుడు నన్ను వెంబడించి నన్ను పొడిచారు. నేను చనిపోతున్నాను. ఈ విషయం మొత్తం నేను చెప్తున్నాను అని చెప్పేసి తను స్థానికులకు చెప్పాడు. సో, అది ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు ముగ్గురు ముస్లిమ్స్ ఉన్నారంట. 2 ముస్లిమ్సు, ఒక వ్యక్తి హిందువు, ఇంకో అతను మైనరు. ఎంత దారుణాలకు పాల్పడుతున్నారంటే వాళ్ళందరిని అరెస్ట్ చేశారంటే జైల్లో అంటే విచారిస్తున్నారు. వాళ్ళకు రిమాండ్‌కి పంపిస్తారు. మళ్ళీ బెయిల్ తెచ్చుకుంటారు. మళ్ళీ చేస్తారు. ఇదే పని. వాళ్ళ పైన ఎన్ని రౌడీ షీట్లు ఉన్నాయో తెలియదు. సో, ఇంత పోలీసులు కూడా కరెక్ట్‌గానే చేస్తున్నారు. మరి వాళ్ళు చేసి జైలుకి పంపిస్తుంటే మళ్ళీ ఎలా వస్తున్నారో అర్థం కావట్లేదు. మరి ఎలా బెయిల్ ఇస్తున్నారు? న్యాయం అనేది ఎలా దొరుకుతుంది? ఆ అమాయకుని ప్రాణాలు తీయడం వల్ల ఏమొచ్చింది? ప్రతి ఒక్కరికి భయం అనేదే లేదు హైదరాబాద్‌లో. ఎవరినైనా చంపేయాలి, కొట్టాలి, తిట్టాలి, రాత్రిపూట ఎక్కడ అమాయకుడు దొరికితే వాడిని ఏసేయాలనే ఉద్దేశంతోనే కనిపిస్తున్నారు. ఎంత దారుణం అండి! ఒక కూలీ పని చేసుకునే వ్యక్తిని ఈరోజు చంపేయడం అనేది చాలా దారుణం. ఇప్పుడు వాళ్ళ భార్య పరిస్థితి ఏంది? కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఇది మన హైదరాబాద్ పరిస్థితి. ఆయన పైన ఆధారపడినటువంటి అమ్మానాన్నల పరిస్థితి ఏంటి? అతను చనిపోతున్నప్పుడు కూడా నిజాలు చెప్పి చనిపోయాడంటే నిజంగా గ్రేట్. ఇప్పుడు కూడా శిక్షలు పడకపోతే ఇక వేస్ట్. చనిపోతున్న వ్యక్తులు చెప్తున్నా కానీ బెయిల్ల పైన బయట తిరుగుతున్నారంటే ఇంకేం చేయాలో మీరే చెప్పాలి.